నమస్తే, వెరీ గుడ్ ఈవినింగ్. సో ఈరోజు భారతదేశ చరిత్రలోని మనము ఆధునిక భారతదేశ చరిత్రలో 1857 సిపాయిల తిరుగుబాటు గురించి అయితే తెలుసుకుందాము. ఓకేనా? సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. సో వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే వీడియోని లైక్ చేయండి. ఓకే, సో సిపాయిల తిరుగుబాటు 1857. ఓకే, సో సిపాయిల తిరుగుబాటుకు వచ్చేసరికి సిపాయిల తిరుగుబాటుకు పూర్వం దేశంలో 1806లో తమిళనాడులోని వెల్లూరులో, 1844లో 34వ రెజిమెంట్ ఫిరోజ్పూర్లో సైనికులు తిరుగుబాట్లు చేశారు. కానీ వాటికి 1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటుకు లభించినంత ప్రాచుర్యం లభించలేదు. దీనికి గల కారణం 1857 సిపాయిల తిరుగుబాటు బ్రిటిష్ పరిపాలనా వ్యవస్థలో ఒక గొప్ప మార్పును తీసుకుని రావడమే. ఆధునిక భారతదేశ చరిత్రలో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో జరిగిన అతి ప్రధానమైన సంఘటనగా 1857 తిరుగుబాటును పిలుస్తారు. ఈ తిరుగుబాటును భారతీయ చరిత్రకారులు ప్రథమ భారత స్వతంత్ర సమరము అని పేర్కొన్నారు. ఈ తిరుగుబాటు వల్ల బ్రిటిష్ కంపెనీ పునాది కూకిటి వేలతో కదిలించబడినది. ఓకే, 1857 తిరుగుబాటు సమయంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరంటే లార్డ్ కానింగ్. 1857 తిరుగుబాటు సమయంలో మొఘల్ చక్రవర్తి బహదూర్ షా. 1857 సిపాయిల తిరుగుబాటు గల కారణాలు ఏంటి అంటే రాజకీయ కారణాలు, సాంఘిక మత కారణాలు, ఆర్థిక కారణాలు, సైనిక కారణాలు. సో ఒక్కొక్కటిగా చూద్దాం. రాజకీయ కారణాలు ఏంటి? సో రాజకీయ కారణాలు. సిపాయిల తిరుగుబాటుకు రాజకీయపరమైన ప్రధాన కారణము బ్రిటిష్ వారి యొక్క సామ్రాజ్యవాదము మరియు వారు అనుసరించిన దురాక్రమణ విధానాలు. లార్డ్ వెల్లెస్లీ ప్రవేశపెట్టిన సైన్య సహకార పద్ధతి ద్వారా జరిగిన ఒప్పందాల వల్ల బ్రిటిష్ వారు అనేక రాజ్యాలను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా డల్హౌసీ రాజ సంక్రమణ సిద్ధాంతం ద్వారా వివిధ స్వదేశీ రాజ్యాల కంపెనీలు రాజ్యంలో అంతర్భాగం అయ్యాయి. అవి బ్రిటిష్ వారు హిందూ రాజులకు దత్తత చేసుకునే అధికారాన్ని నిరాకరించారు. ఫలితంగా పీష్వా బాజీరావుకు ఇచ్చు భరణము అతని దత్తత కుమారుడైన నానాసాహెబ్కు నిరాకరించబడింది. ఆర్కాట్, తంజావూర్ నవాబుల యొక్క బిరుదులను బ్రిటిష్ వారు తొలగించారు. 1849లో డల్హౌసీ మొఘల్ చక్రవర్తి అతని కుటుంబీకులు ఎర్రకోటను వదిలిపెట్టవాలని నిర్ణయం తీసుకున్నారు. ఇది భారతీయ ముస్లింలను బాధించింది. ఓకే, అదేవిధంగా 1856లో లార్డ్ కానింగ్ మొఘల్ చక్రవర్తి అయిన బహదూర్ షా మరణాంతరము వచ్చే చక్రవర్తులు రాజు అనే బిరుదును కోల్పోతారని ప్రకటించాడు. ఈ ప్రకటన భారతీయుల్లో బ్రిటిష్ వారి పట్ల ఆగ్రహాన్ని పెంచింది. సో ఇక్కడ నోట్ ఇచ్చారు. వారన్ హేస్టింగ్స్ బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి పునాది వేశాడు. ఓకే, నెక్స్ట్ ఏంటి? సాంఘిక మత కారణాలు. సామాజిక ఆచారాల్లో బ్రిటిష్ వారి జోక్యము సాంఘికంగా భారతీయుల్లో అసంతృప్తిని కలిగించింది. బ్రిటిష్ వారు చేపట్టిన మత మార్పిడులు, క్రైస్తవ మత ప్రచారము వంటి కార్యక్రమాలు హిందూ ముస్లిం మతస్థుల్లో భయాందోళనలను కలిగించాయి. పండితులు మౌల్వీల పలుకుబడి తగ్గడం వలన వారు తమ మతము ఆచారాల్లో ఆపదలు ఉన్నాయని భయపడసాగారు. అదేవిధంగా విలియం బెంటిక్ ప్రవేశపెట్టిన సతీ సహగమన నిషేధ చట్టము 1829, డల్హౌసీ ప్రవేశపెట్టిన భారతీయ వారసత్వ చట్టము ఇది 1850 మరియు వితంతు పునర్వివాహ చట్టము 1856 వంటి చట్టాలు హిందువుల మనోభావాలను దెబ్బతీశాయి. బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన పాశ్చాత్య విద్య జాతీయ విలువలను మార్చింది. ఓకే, ఇది సాంఘిక మత కారణాలు. ఆర్థిక కారణాలు ఏంటి? బ్రిటిష్ కంపెనీ ఆర్థిక విధానంను భారతీయ రైతాంగాన్ని, చేతి వృత్తుల వారిని అనేక కష్టాలకు గురిచేసింది. గ్రామీణ పరిశ్రమలు, హస్తకళా పరిశ్రమలు పారిశ్రామిక విప్లవం వలన విధ్వంసము అయినవి. ఫలితంగా వృత్తి పనులు మరియు చేతి వృత్తుల వారు తిరుగుబాటులో పాల్గొన్నారు. రైతుల ప్రయోజనాలకు నష్టం కలిగించే విధంగా భూమి శిస్తు విధానము అనుసరించడము మరొక ప్రధాన కారణము. ఓకే, సో కారణము. సైనిక కారణాలు. భారతీయ సైనికులు బ్రిటిష్ వారి తరపున పోరాడుతున్నప్పటికీ జీతబత్యాల్లోనూ, గౌరవంలోనూ, పదోన్నతిలోనూ బ్రిటిష్ వారితో పోల్చినప్పుడు వ్యత్యాసం చూపబడింది. కంపెనీ సైన్యంలో భారతీయ సైనికులను సిపాయిలు అని, యూరోపియన్ సైనికులను సోల్జర్లు అని అన్నారు. కంపెనీలో భారతీయ సైన్యం సుమారుగా 2,32,000 కలిగి 86% ఉండగా ఇంగ్లీష్ సైన్యము 43,000 మంది సైనికులను కలిగి 14% మందితో ఉండగా నిష్పత్తి సుమారుగా 6:1గా ఉండేది. అదేవిధంగా హిందూ సిపాయిల సముద్రయాన వ్యతిరేకతకు విరుద్ధంగా కానింగ్ సామాన్య సేవా నియుక్త చట్టము 1856
ప్రవేశపెట్టి విదేశాలలో మరియు ఏ ప్రాంతంలోనైనా సిపాయిల యుద్ధం చేయాలని ఆదేశించాడు. అదేవిధంగా వేరే ప్రాంతాల్లో విధులు నిర్వహించినందుకు గాను ఉదాహరణకు సింధు అలాగే పంజాబ్లోని బత్తా బత్తా ఇవ్వకపోవడము అసంతృప్తికి దారితీసింది. ఫారిన్ సర్వీస్ ఎలవెన్స్ అంట బత్తా అంటే. 1857 సిపాయిల తిరుగుబాటుకు తక్షణ కారణము 1856లో ప్రవేశపెట్టిన రాయల్ ఎన్ఫీల్డ్ తుపాకులు. ఇందులో పంది, ఆవు కొవ్వు పూసిన తోటాలను సైనికులను వాడమని ఆదేశించారు. 1857 మార్చి 29న బారక్పూర్లోని 34వ పటాలానికి చెందిన మంగల్ పాండే అనే కాల్బల్పు సిపాయి ఈ తోటాలను వాడకాన్ని నిరాకరించి తన తోటి సిపాయిల తిరుగుబాటుకు సంబంధించిన ఫొటోస్ ఉన్నాయి. తన తోటి సైనికులను బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ప్రేరేపించి ఆంగ్ల సైనిక అధికారి అయిన లెఫ్టినెంట్ బాగ్ మరియు హ్యూసన్ను కాల్చి గాయపరిచాడు. ఈ సంఘటన తర్వాత పాండేను 8 ఏప్రిల్ 1857న బారక్పూర్లో ఉరితీశారు. ఓకే, మే 9న 1857 రోజున మీరట్లోని సిపాయిలు ఆవు మరియు పంది కొవ్వు పూసిన క్యాట్రిడ్జ్ ఉపయోగించమని నిరాకరించడంతో 85 మందిని డిస్మిస్ చేసి 10 సంవత్సరాల జైలు శిక్షను విధించారు. ఈ ఘటన తర్వాత వాస్తవంగా సిపాయిల తిరుగుబాటు మీరట్ అంటే ఉత్తరప్రదేశ్లోని 1857 మే 10న ప్రారంభం అయింది. మీరట్లోని సిపాయిలు బక్తఖాన్ ఆధ్వర్యంలో ఢిల్లీ చేరుకుని 1857 మే 12న కడపటి మొఘల్ చక్రవర్తి అయిన 2వ బహదూర్ షా జాఫర్ను సిపాయిల తిరుగుబాటుకు నాయకుడిగా షెహన్షాహీ హిందుస్థాన్గా ప్రకటించారు. ఈ తిరుగుబాటు సమయంలో సిపాయిలు మారో ఫిరంగి కో అంటే ఇక్కడ ఫిరంగీస్ అంటే విదేశీయుడు. ఓకే, మారో ఫిరంగి కో అంటే మారో అంటే విదేశీయుణ్ణి కొట్టండి అన్నట్టుగా అనమాట అంటూ నినాదాలు చేశారు. వీరికి ఢిల్లీ సిపాయిలు కలవడంతో ఢిల్లీలో యూరప్ రాజకీయ ఏజెంట్ సైమన్ ఫ్రేజర్ను చంపారు. ఓకే, సో సిపాయిల తిరుగుబాటుకు బహిర్గత కారణాలు ఏంటి? ఇవన్నీ కూడా అంతర్గత కారణాలు. బహిర్గత కారణాలు ఏంటంటే మొదటి ఆఫ్ఘన్ యుద్ధంలో ఆంగ్లేయులు ఓడిపోవడము. ఎప్పుడు జరిగింది యుద్ధం? 1839-42 మధ్య. యూరోప్లో సంభవించిన క్రిమియా యుద్ధము 1854-56 మధ్య వల్ల బ్రిటిషర్స్ అత్యధిక నష్టాలను చవిచూడడము. సంతాల్ పరగణాల్లో నివసించే సంతాల్స్ అనే గిరిజనులు ఆంగ్లేయులకు వ్యతిరేకంగా చేపట్టిన గెరిల్లా పోరాటము. ఓకే, ఇక్కడ మళ్ళీ ఇచ్చారు. ఎన్ఫీల్డ్ తుపాకుల ఉపయోగానికి సంబంధించిన శిక్షణ మొత్తము డమ్డమ్, అంబాలా, సియాల్ కోట్లను ఎంపిక చేయడం అయినది. ఎన్ఫీల్డ్ తుపాకుల ఉత్పత్తి కేంద్రం ఎక్కడంటే వుల్బ్రచ్, ఇంగ్లాండ్లోనమాట. సో ఇగోండి ప్రదేశము, నాయకుడు, అణిచిన బ్రిటిష్ సేనాని ఏ సేనాన్ని అయితే అణిచారో వాళ్ళ గురించి అనమాట. ఓకేనా, చూడండి ఒకసారి. ఓకేనా, నెక్స్ట్ ఇతర ప్రాంతాల్లో తిరుగుబాటు నిర్వహించిన నాయకులు. సో వాళ్ళు ఎవరెవరంటే కదమ్ సింగ్ అంట, నెక్స్ట్ మౌలి అహ్మదుల్లా, అజీముల్లా ఖాన్, దేవి సింగ్, మహమ్మద్ ఖాన్, అబ్దుల్ అలీ ఖాన్, లియాఖత్ అలీ, షామాల్. ఓకే, వీళ్ళందరూ కూడాను. ఓకే, సో ఇది. సో ఫస్ట్ ఢిల్లీ గురించి అని చెప్పేసి చెప్పుకుందాం. ఢిల్లీలో మొఘల్ చక్రవర్తి బహదూర్ షా II నాయకత్వంలో తిరుగుబాటు జరిగింది. బ్రిటిష్ సైన్యంలో సాధారణ సుబేదారుగా పనిచేసిన బఖ్త్ ఖాన్ బహదూర్ షాకు మీర్ బక్షిగా నియమించబడ్డాడు. బఖ్త్ ఖాన్ ఢిల్లీ కేంద్రంగా జరిగిన తిరుగుబాటులో కీలక పాత్ర వహించారు. ఇందుకు గాను ఇతనికి బహదూర్ షా II సాహిబ్ అలం బహదూర్ అనే బిరుదును ఇచ్చారు. ఈ తిరుగుబాటులోనే ఆంగ్లేయ సేనాని అయిన జాన్ నికల్సన్ చంపబడ్డాడు. జనరల్ హడ్సన్ ఈ తిరుగుబాటును అణిచివేసి క్రీస్తు శకం 1857 సెప్టెంబర్ 20న ఢిల్లీని తిరిగి సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత మొఘల్ కుటుంబీకులందరినీ హడ్సన్ బహిరంగంగా కాల్చి చంపాడు. క్రీస్తు శకం 1858 అక్టోబర్లో బహదూర్ షా II మరియు అతని భార్య జీనత్ మహల్ను బర్మాకు బందీగా పంపారు. క్రీస్తు శకం 1862 నవంబర్లో బహదూర్ షా II తనను నిర్బంధించిన బర్మాలోని రంగూన్ అంటే ప్రస్తుతం మయన్మార్లోని యంగాన్ జైల్లో మరణించాడు. దీంతో మొఘలుల పాలన అంతమైనది. ఓకే, నెక్స్ట్ కాన్పూర్. చివరి పీష్వా అయిన బాజీరావు II యొక్క దత్తపుత్రుడైన నానాసాహెబ్ ఇక్కడ తిరుగుబాటుకు నాయకత్వం వహించాడు. నానాసాహెబ్ యొక్క అసలు పేరు గోవింద్ దొండు పండిత్. ఇతను బ్రిటిష్ ప్రభుత్వం చేసిన అక్రమమైన చట్టాలు సూర్యకిరణాలలాగా అన్ని వైపులా నుండి మండిపడుతున్నాయి అని ఫ్రెంచ్ చక్రవర్తికి లేఖ వ్రాశాడు. ఇతను తనకు తానే పీష్వాగా ప్రకటించుకున్నాడు. కానీ రాజసంక్రమణ సిద్ధాంతము ఇతన్ని బాజీరావు II యొక్క వారసుడిగా అంగీకరించకపోవడం కారణంగా బాజీరావు II మరణానంతరం
అనంతరము నానాసాహెబ్కు పెన్షన్ నిరాకరించబడినది. ఇతనికి ఈ తిరుగుబాటులో తాంతియా తోపే మరియు అజీముల్లా ఖాన్ సహాయం చేశారు. నానాసాహెబ్ బ్రిటిష్ జనరల్ హేవలక్ క్యాంపబెల్ చేతిలో పరాజయం పొంది నేపాల్కు పారిపోయి అక్కడే మరణించాడు. తాంతియా తోపే తప్పించుకుని మధ్య భారత అడవుల్లోకి వెళ్లి గెరిల్లా పోరాటం చేశాడు. తిరిగి ఝాన్సీ లక్ష్మీబాయితో కలిసి పోరాటం కొనసాగించాడు. క్రీస్తు శకం 1857 డిసెంబర్ 6 నాటికి కాన్పూర్ ఆంగ్లేయుల సొంతం అయినది. ఓకే, నెక్స్ట్ ఝాన్సీ. సో ఝాన్సీ ఏంటంటే ఝాన్సీ రాణి ఇగోండి. ఇక్కడ జరిగిన తిరుగుబాటుకు నాయకత్వం వహించింది లక్ష్మీబాయి. డల్హౌసీ ప్రవేశపెట్టిన రాజ్య సంక్రమణ సిద్ధాంతం ఫలితంగా లక్ష్మీబాయి తన రాజ్యాన్ని కోల్పోయింది. దీనికి వ్యతిరేకంగా లక్ష్మీబాయి బ్రిటిష్ వారికి ఎదురు తిరిగి బ్రిటిష్ సైనికులను విచక్షణారహితంగా చంపిందనే వాదన ఉన్నది. దీనినే డెబెన్ బాగ్ లేదా జోఖన్ బాగ్ హత్యాకాండ, డెబెన్ బాగ్ హత్యాకాండ లేదా జోఖన్ బాగ్ హత్యాకాండ లేదా జూన్ హత్యాకాండ అంటారు. ఈ పోరాటంలో తాంతియా తోపే, బంద్రా నవాబు, రావు సాహెబ్లు లక్ష్మీబాయికి సహకరించారు. ఈ యుద్ధంలో ఈమె ఇచ్చిన యుద్ధ నినాదం మైన్ అప్నీ ఝాన్సీ నహీన్ దూంగి, మైన్ అప్నీ ఝాన్సీ నహీన్ దూంగి, ఐ షాల్ నాట్ గివ్ అవే మై ఝాన్సీ. ఓకే, నేను ఎట్టి పరిస్థితుల్లోనే నా ఝాన్సీని ఇవ్వను అని చెప్పడం అనమాట. ఆ తర్వాత బ్రిటిష్ సైన్యాలు హ్యూరోజ్ నాయకత్వంలో ఝాన్సీపై దాడి చేశారు. ఈ ఘటనలో లక్ష్మీబాయి యుద్ధం చేస్తూ గ్వాలియర్ వద్ద జూన్ 1858లో మరణించడంతో ఝాన్సీ బ్రిటిష్ వారి సొంతం అయింది. తాను జరిపిన విరోచిత పోరాటానికి గాను ఝాన్సీ లక్ష్మీబాయి బ్రిటిష్ వారిచే భారతదేశపు జోన్ ఆఫ్ ఆర్క్ అని అభినందించబడినది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇచ్చారు చూడండి, మనకు తెలియని విషయం అనమాట. ఝాన్సీ ప్రాంత పాలకుడైన గంగాధర్రావు భార్యే లక్ష్మీబాయి అనమాట. ఈమె అసలు పేరు మణికర్ణిక. ఈమె దత్తపుత్రుడు దామోదర్రావు. ఈ స్త్రీ తిరుగుబాటుదారులో ఏకైక పురుషుడు. హియర్ లే ద ఉమెన్ హూ వాజ్ ద ఓన్లీ మ్యాన్ అమోంగ్ ద రెబెల్స్ అని ఝాన్సీ లక్ష్మీబాయికి ఉత్తమ నివాళి అర్పించినది హ్యూరోజ్. ఓకే, నెక్స్ట్ తాంతియా తోపే. సో ఇతను ఏంటంటే ఇతని అసలు పేరు రామచంద్ర పాండురంగ. ఇతను నానాసాహెబ్ యొక్క ప్రధాన అనుచరుడు. కాన్పూర్లో నానాసాహెబ్ ఓటమి తర్వాత ఇతను ఝాన్సీ, గ్వాలియర్ ప్రాంతాల్లో లక్ష్మీబాయికి సహకరించాడు. ఇతను సిపాయిల తిరుగుబాటులో తుది వరకు పోరాడిన వీరుడు. మాన్సింగ్ అనే స్థానిక నవాబ్ సహాయంతో ఆంగ్లేయులు ఇతన్ని బంధించి 1859 ఏప్రిల్ 18న ఉరి తీయడం జరిగింది. సో ఇక్కడ ఇచ్చారు తాంతియా తోపేను గొప్ప గెరిల్లా యుద్ధ వీరుడుగా వర్ణించింది మాలిసన్. నెక్స్ట్ అవధ్ ఆర్ లక్నో. రాజ్య సంక్రమణ సిద్ధాంతం ప్రకారం డల్హౌసీ అవధ్ను బ్రిటిష్ సామ్రాజ్యంలో విలీనం చేశాడు. ఈ విలీనానికి వ్యతిరేకంగా నానాసాహెబ్ సహాయంతో అవధ్ చివరి నవాబ్ వాజిద్ అలీ షా యొక్క భార్య అయిన బేగం హజరత్ మహల్ ఇక్కడ తిరుగుబాటు చేసింది. ఈమె తన మైనర్ కుమారుడైన బిర్జిస్ ఖాదిర్ను అవధ్ నవాబ్గా ప్రకటించింది. ఈ తిరుగుబాటులో హెన్రీ లారెన్స్, హావ్లాక్ మరియు నీల్ అనే అధికారులు మరణించారు. ఆ తర్వాత మేజర్ జనరల్ క్యాంప్బెల్ గుర్గా రెజిమెంట్ సహాయంతో ఈ తిరుగుబాటును అణచివేయడంతో హజరత్ మహల్ నేపాల్కు పారిపోయింది. మార్చ్ 1858 నాటికి లక్నో బ్రిటిష్ వశమైనది. ఓకే, ఇక్కడ నోట్ అని ఇచ్చారు. ఆగస్టు 6, 1857న లెఫ్టినెంట్ కల్నల్ టైట్లర్ పంపిన టెలిగ్రామ్లో తిరుగుబాటు తీవ్రతను వివరించాడు. నెక్స్ట్ అర్రా ఆర్ జగదీష్పూర్ జమీందార్ అయిన కున్వర్ సింగ్ను పదవి నుండి తొలగించి అతని భూములను ఆంగ్లేయులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి వ్యతిరేకంగా ఇతని నాయకత్వంలో ఇక్కడ తిరుగుబాటు జరిగింది. ఇతను బ్రిటిష్ వారి నుండి బీహార్ను స్వాధీనం చేసుకున్నాడు. కానీ ఆ తర్వాత ఈ తిరుగుబాటును అణచివేయడంలో విలియం టేలర్ మరియు విన్సెంట్ ఐర్ అనే బ్రిటిష్ అధికారులు ప్రముఖ పాత్ర వహించారు. ఈ తిరుగుబాటులో ఆంగ్లేయులతో పోరాడుతూ కున్వర్ సింగ్ మరణించాడు. ఓకే, కున్వర్ సింగ్ తాలూకా బిరుదులు ఏంటంటే భీష్మాచార్యుడు, బీహార్ సింహము, బీహార్ కేసరి. ఓకే, సో అది ఇతని తాలూకా బిరుదులు అనమాట. సో ఇక్కడ ఇంకా నెక్స్ట్ బరేలీ. రోహిల్లా రాజవంశానికి చెందిన ఖాన్ బహదూర్ ఖాన్ బరేలీలో 40,000 సైనికులతో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. కానీ దీనిని మేజర్ జనరల్ క్యాంప్బెల్ అణచివేసి ఇతన్ని బంధించి ఉరితీశారు. నెక్స్ట్ హైదరాబాద్ వచ్చేసి హైదరాబాద్ నవాబు మరియు బ్రిటిష్ వారికి మధ్య సత్సంబంధాలు ఉన్నప్పటికీ ఇక్కడ కూడా రోహిల్లా వర్గానికి చెందిన తురాబజ్ ఖాన్ మరియు మౌలానా అలావుద్దీన్ నాయకత్వంలో తిరుగుబాటు జరిగింది. కానీ హైదరాబాద్ నిజాం అయిన అఫ్జలుద్దౌలా
లుద్దాలా మరియు అతని ప్రధాని అయిన సాలార్జంగ్ వన్ సహాయంతో బ్రిటిష్ రెసిడెంట్ డేవిడ్సన్ను తురాబజ్ఖాన్ను చంపి ఈ తిరుగుబాటును అణచివేశారు. నెక్స్ట్ అలహాబాద్ అండ్ వారణాసి. ఇక్కడ మౌలి లియాఖత్ అలీ నాయకత్వంలో తిరుగుబాటు జరిగింది, కానీ దీనిని జనరల్ నీల్ అణచివేశారు. నెక్స్ట్ ఫైజాబాద్. ఇక్కడ మౌలి అహ్మదుల్లా నాయకత్వంలో తిరుగుబాటు జరిగింది. సో ఇక్కడ ఇతను బ్రిటిష్ సేనలకు వ్యతిరేకంగా గట్టి పోరాటం చేశారు. సో బాగపట్. షామల్ అనే వ్యక్తి 84 గ్రామాల ప్రజలను ఏకం చేసి బ్రిటిష్ బిల్డింగులను, బ్రిడ్జులను, కమ్యూనికేషన్ వ్యవస్థను ధ్వంసం చేశాడు. ఇతను నీటిపారుదల భవనాన్ని, అంటే యమునా నది ఒడ్డు నుండే నీటిపారుదల భవనాన్ని కేంద్రంగా చేసుకొని వివాదాలను పరిష్కరించాడు. ఈ బంగ్లానే హాల్ ఆఫ్ జస్టిస్ అంటారు. ఇతన్ని డన్లప్ అనే అధికారి జూలై 21, 1857లో చంపి తలను పబ్లిక్ ప్రదేశంలో వేలాడదీశాడు. ఇతన్ని షామల్ అనేది. ఇతర నాయకులు, తిరుగుబాటు ప్రాంతాలు ఇగోండి. ఓకేనా. సో ఇది మనకి ఏ ప్రాంతంలో ఏ నాయకులు తిరుగుబాటు చేశారో అక్కడ ఏం జరిగింది అన్నదాని గురించి. తర్వాత తిరుగుబాటు తాలూకా విఫలము అలాగే కారణాలు ఏంటి అన్నది సో నెక్స్ట్ క్లాస్లోని మనం చూద్దాం. ఓకే. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే వీడియోని లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.